ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతికి మనము కృతజ్ఞతలు చెప్పుకునే పండగే ఈ సంక్రాంతి పండగ. భోగ భాగ్యాలతో సిరి సంపదలతో ఈ సంక్రాంతి మనందరికీ కూడా మరి ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ నేను వచ్చేసాను నెల్లూరుకి. మరి నెల్లూరులో మనందరికీ కూడా చక్కటి పాటలు వినిపించడానికి సర్వేపల్లి సిస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వారినే కలుసుకోబోతున్నాను. మరి వారు పాడిన అద్భుతమైన పాటలు రీసెంట్ గానే అఖండ 2లో మరి చక్కటి పాట పాడారు. మరి ఆ పాటలన్నీ కూడా మీ అందరికి వినిపించడానికి నెల్లూరు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళ ఇంటికి వెళదామా రండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో హరివాసము అంటూ అన్నమాచార్యుల వారు తన అద్భుతమైన గానంతో రచనలతో ఆ శ్రీనివాసుని, ఆ వెంకట చలపతిని మరి మైమర్పించేలా రాశారు, పాడారు. మరి ఆయన పాటలతో ఆ వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారి దగ్గరికి తిరిగొచ్చారేమో, అలా దిగొచ్చారేమో. ఆ తర్వాత నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస అంటూ ఆ ఇద్దరు అక్క చెల్లెలు అలా పాడారో లేదో, కైలాసంలో నాట్యమాడే ఆ పరమేశ్వరుడే ఆ సిస్టర్స్ దగ్గరికి వచ్చాడేమో అని అనిపించేలా అద్భుతమైన గానాన్ని మనందరికీ కూడా పరిచయం చేశారు. ఆ తర్వాత రీసెంట్గా అఖండ 2లో మరి అఖండ అనే పాటతో కూడా మరి ఎంతోమంది మన్ననలు పొందారు మరి సర్వేపల్లి సిస్టర్స్. సంక్రాంతి స్పెషల్గా మరి సర్వేపల్లి సిస్టర్స్ని మనం కలుసుకోబోతున్నాం. వారి పాటలతో మాటలతో మీ అందరినీ కూడా మెస్మరైజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో రాజలక్ష్మి, శ్రియ, మీ ఇద్దరిని రాజలక్ష్మి శ్రియ అంటే బాగుంటుందా, లేదంటే సర్వేపల్లి సిస్టర్స్ అని పిలిస్తేనే నచ్చుతుందా? మాకైతే సర్వేపల్లి సిస్టర్స్ అని పిలిస్తేనే ఇష్టం. అవునా? ఓకే. ఎవరు అక్క, ఎవరు చెల్లి? నేను అక్క, శ్రేయ తను చెల్లి. ఓకే, బట్ సేమ్ అనిపిస్తారు ఇద్దరు కూడా. లుక్ వైజ్ ఇద్దరు కూడా వెరీ క్యూట్, చాలా ముద్దుగా, చాలా ట్రెడిషనల్గా, ఎంతో అందంగా, ఆప్యాయంగా కనిపిస్తూ ఉంటారు. అంటే సో ద గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా మనం, మన పక్కింట్లో ఉన్న పిల్లలు, మన ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలను చూసినట్టే అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తూ ఉంటే కూడా. మీ ఇద్దరు ఎన్నో పాటలు పాడినప్పటికీ యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ కూడా దగ్గరైన పాట కైలాసవాస. ఒక్కసారి ఆ పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేను, నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిసి ఉండలేను, కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను విడిసి ఉండలేనయ్యా.
మేబీ భగవంతుడు మనకు కనిపించే దైవం అమ్మ నాన్న అయితే తెలియకుండా మనం ఎప్పుడు కూడా భగవంతుడు మొక్కుతూ ఉంటాం. సో అలా ఇక్కడెక్కడో ఉండుంటాడు కైలాసవాస. చాలా బాగా పాడారు. ఇక ముందుగా సంక్రాంతి అంటే ఎలా, అసలు మీ చిన్నప్పటి నుండి కూడా యూజువల్లీ ఆంధ్ర సైడ్ ఎక్కువ బాగుంటుంది కదా సంక్రాంతి సెలబ్రేషన్స్, అంటే ఎలా ఉంటుంది మీ సంక్రాంతి? మేము భోగి రోజు పొద్దున్నే లేచి భోగి మంటలు అవి పెడుతూ ఉంటాము. అండ్ సంక్రాంతి అంటే మాకు హాలిడేస్ అప్పుడు మాకు చాలా ఇష్టం ఏంటి అంటే, మేము కింద మాకు హాస్పిటల్లో సిస్టర్స్ ముగ్గులు వేస్తూ ఉంటారు. సో ఆ సిస్టర్స్తో పాటు కలిసి మేము ముగ్గులు వేయడము, అది సిస్టర్ వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముగ్గులు వేస్తూ, వాళ్ళు ఫస్ట్ వైట్ ముగ్గు వేసేది, మీరు ఈ కలర్స్ ఫిల్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని అనేది. అయితే మేము కలర్స్ ఫిల్ చేసి ఫస్ట్లో అంతా ఇట్లా అనేవాళ్ళం. తర్వాత అట్లా వచ్చింది మాకు అలవాటు. వచ్చా ముగ్గులు వచ్చా మీకు? కొంచెం బాగానే వేస్తా. ఓకే. గోమాత తెస్తారు కదా, అట్లా సంక్రాంతి అంటే ప్రతిరోజు పొద్దున్నే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వస్తున్నారు అని అంటే కిందకి వెళ్ళి ఇంకా వినేవాళ్ళం ఆ మ్యూజిక్, అది నాదస్వరం. ఆయన ఎవరైతే వచ్చేవాళ్ళు ఆ నాదస్వరము, అది ఆయన సౌండ్ రాగానే అక్కడెక్కడో స్ట్రీట్కి అవతల మనకి వినిపిస్తూ ఉంటుంది. మేము పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళేవాళ్ళం, వెళ్ళి ఆ గోమాతది వెళ్ళి దండం పెట్టుకోవడం వినేవాళ్ళం. తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఉంటాము. అండ్ మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కైట్స్ ఎగరేస్తాం. నాదస్వరం వింటూ చిన్నప్పుడు అలా జరిగేది. ఆ తర్వాత మీ స్కూలింగ్ అంతా, కాలేజ్ స్కూలింగ్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇద్దరు? నేను ఎండి జనరల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చాను. ఓకే. నేను ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఓ, నీది అయిపోయింది? అంటే ఎంబీబీఎస్ అయిపోయింది, ఓకే. ఇంటర్న్షిప్ ఒక 2 months లో అయిపోతుంది. తనది ఎంబీబీఎస్ అయిపోయి ఎండి చేస్తుంది. ఓకే. సో అమ్మ నాన్నగారు? అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్సే. సో ఇంట్లో ఆ ఇది ఉంది కాబట్టి సో యూ జస్ట్ కంటిన్యూడ్ అది? యాక్చువల్లీ నాన్న అమ్మని చూసి ఇన్స్పైర్ అయ్యి యాక్చువల్గా అమ్మ నాన్న మమ్మల్ని మ్యూజిక్కే ఫోకస్ చేసుకోమన్నారు. అన్లైక్ అందరూ ఏమనుకుంటారు, లేదు మీరు కంటిన్యూ చేయండి, మెడిసినే కంటిన్యూ చేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మా అమ్మ నాన్న అన్లైక్ ఎవ్రీవన్, వాళ్ళు మీరు మ్యూజిక్ ఫోకస్ చేయండి, మీరు మ్యూజికల్ కెరీర్ మీద ఫోకస్ చేసుకోండి అని చెప్పి అన్నారు. 10th క్లాస్ తర్వాత నేను బైపీసీ తీసుకుంటానంటే కూడా వాళ్ళు ఇనిషియల్లీ ఎందుకు అని అన్నట్టుగా అన్నారు. నేను ఐ గాట్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ అమ్మ అండ్ నాన్న. నేను లేదు, నేను 2 బ్యాలెన్స్ చేస్తాను అని చెప్పి అన్నాను. తర్వాత రాజా కూడా, మా చెల్లెలు కూడా అలాగే 2 చేస్తాము అని చెప్పి. సో బోత్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో అమ్మ నాన్న ఎలా ఉన్నారో సో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మీ ఇద్దరు కూడా మెడిసిన్ చేశారు. ఏంటి బ్రాంచెస్ ఏంటి మీవి? అదే నేను జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ లాగా. ఓకే. తను పీజీ రాయాలి. పీజీ ఎగ్జామ్ ఏదనుకుంటున్నావు, లైక్ ఏం ఇంట్రెస్ట్ ఎక్కువగా? మెయిన్ తను ఏంటంటే మ్యూజిక్ ఎక్కువ, మనకి ఏంటంటే మ్యూజిక్ ఇంకా మెడిసిన్ బ్యాలెన్స్ చేయాలంటే ఎక్కువ ఎమర్జెన్సీ వైజ్ అట్లా కాకుండా సో 2 బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా ఏదైనా తీసుకోవాలి అని. ఓకే. మా అందరికీ కూడా అఖండ 2 పాట బాగా నచ్చేసింది. అసలు అది కూడా కైలాసవాసుడికి సంబంధించిన పాటలు కాబట్టి ఒక్కసారి మా అందరి కోసం ఈ పండగ వేళ ఆ పాట. అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రాభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం కాల కాలాంత కథన సంధాన కృతి కృత యుగ ధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్ర గీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం. క్లాసికల్ సాంగ్స్ కానీ లేదంటే లైట్ మ్యూజిక్ అలా పాడుతూ ఉన్నప్పుడే అఖండ 2 ఫస్ట్ మూవీ కదా, డబ్బింగ్ కదా ఈ పాట మూవీస్లో అయితే. సో ఎలా వచ్చింది ఈ ఆఫర్? ఇన్స్టా ద్వారానే చెప్పాలంటే, అంటే మేము క్లాసికల్ మ్యూజిక్లో కాన్సర్ట్స్ ఇస్తూ ఉంటాము.
బట్ ఈ మెడిసిన్ సైడ్కి వచ్చాక అక్క పాడుతా తీయగా వెళ్ళింది. బట్ ఆ తర్వాత మూవీ సైడ్ సాంగ్స్ కొంచెం ఫోకస్ తగ్గించాల్సి వచ్చింది. అండ్ మెడిసిన్ సైడ్ వచ్చేసరికి కొంచెం తగ్గించాము. బట్ మెడిసిన్ థర్డ్ ఇయర్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఇన్స్టా అవి స్టార్ట్ చేసిన తర్వాత తమన్ సార్ చూస్తున్నారనేది మాకు తెలియదు. బట్ సమ్ టైమ్స్ సార్ రీల్ లైక్ చేశారనేది అయితే నోటిఫికేషన్ వస్తూ ఉండేది. సో దానికి వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. సో సడన్గా ఒకరోజు సార్ మెసేజ్ చేశారు, ఇలా ఒక ఏ మూవీ అని కూడా చెప్పలేదు, ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక పాట ఉంది, ఇది మీరు పాడితే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉందా అని. సో వి వెంట్. ఓకే, సో ఆడిషన్ అయ్యింది అక్కడ, లైక్ వాయిస్ ఏం లేదు, అది మేము యాక్చువల్లీ ఆడిషన్ అలా ఉంటుందేమో అని కూడా రెడీ అయ్యి వెళ్ళాం. కానీ వి ఫెల్ట్ రియలీ యాక్చువల్లీ అమేజ్డ్. సార్ అలా పిలిచి స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసేసారు వెంటనే. సో వి ఫెల్ట్ హ్యాపీ. థియేటర్లో ఆ పాట మీరు పాడుతున్నప్పుడు కూర్చొని చూసుకోవడం, అండ్ బాలకృష్ణ గారి పాట, బాలకృష్ణ గారి సినిమా అంటేనే అఫ్ కోర్స్ ఆయన సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం ఒక హైందవ ధర్మానికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలని కొంచెం మేళవింపుతో ఉంటూ ఉంటాయి. సో అలా చూసుకున్నప్పుడు హౌ డు యూ ఫెల్ట్, లైక్ అమ్మ నాన్న ఏమన్నారు? ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్లీ డివైన్ ఎక్స్పీరియన్స్. అమ్మా నాన్నతో పాటు ఆ సినిమా చూస్తూ ఉండగానే అంటే చాలా సరియల్గా అనిపించింది మాకు కూడా. ఎలా అంటే ఎప్పుడు అంటే ఆన్ బిగ్ స్క్రీన్ ఎప్పుడు వినలేదు. సో ఆ సరౌండింగ్లో అండ్ జనాలు అందరూ, అండ్ ఎస్పెషలీ ఆ పర్టికులర్ హైందవం పాట ఆ పర్టికులర్ సీన్కి వచ్చినప్పుడు ఆ సీన్ అండ్ ఆ మూవీ సీక్వెన్స్లో చాలా చాలా బాగుంది. నైస్, వెరీ గుడ్. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా పాడారా, లైక్ ఉన్నాయా ప్రాజెక్ట్స్ నెక్స్ట్? ప్రస్తుతానికైతే లేవు, చూడాలి హోప్ఫుల్లీ. సో కమింగ్ టు సంక్రాంతి కాబట్టి, యూజువల్లీ మనకి సంక్రాంతి పండుగ కానీ సంక్రాంతి వచ్చింది 9 అనే పాట మనం రెగ్యులర్గా వింటాం. బట్ మీ నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నాను, సంక్రాంతి శుభవేళ. ఓకే, ఒక ఫోకిష్ టైప్ ఆఫ్ కర్ణాటిక్ సాంగ్ పాడతాం. ఓకే. డంగురవ సారి రయ్యా, డంగురవ సారి రయ్యా, ಡಿಂಗರಿಗರೆಲ್ಲರೂ ಭೂಮಂಡಲಕ್ಕೆ ಡಂಗುರವ ಸಾರಿರಯ್ಯ, ಡಿಂಗರಿಗರೆಲ್ಲರೂ ಭೂಮಂಡಲಕ್ಕೆ ಪಾಂಡುರಂಗ ವಿಠಲನೇ ಪರದೈವವೆಂದು ಡಂಗುರವ ಸಾರಿರಯ್ಯ, ಡಿಂಗರಿಗರೆಲ್ಲರೂ ಭೂಮಂಡಲಕ್ಕೆ ಪಾಂಡುರಂಗ ವಿಠಲನೇ ಪರದೈವವೆಂದು ಡಂಗುರವ. బాగుంది పాట. ఓకే, ఎవరు మీ గురువులు సంగీతంలో? మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసింది అయితే నెల్లూరులో శైలజా వాణిశ్రీ గారి దగ్గర స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఇంకా వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ నెల్లూరు నుంచి. ఓకే, గురుగారి క్లాసుల కోసం ఎవ్రీ వీకెండ్ సాటర్డే ట్రైన్ ఎక్కి సండే మార్నింగ్ రీచ్ అయ్యి క్లాస్ చెప్పించుకున్నాక ఆ తర్వాత మళ్ళీ సండే నైట్ ట్రైన్ ఎక్కి మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. స్కూల్ టైంలోనా? మేము 5 years అప్పటి నుంచి వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాం. తనకి 5 years ఏజ్, 5 years అప్పటి నుంచి. అండ్ ఒక తర్వాత ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా వచ్చాయి కాబట్టి, అంటే మరీ చిన్నప్పుడు అప్పట్లో జూమ్, స్కైప్ ఇవేవి ఉండేవి కాదు. సో అప్ అండ్ డౌన్ వెళ్ళాల్సి వచ్చేది. అండ్ ఒక 7 years నుంచి పద్మభూషణ్ అవార్డు సంగీత కళానిధి శ్రీమతి డాక్టర్ సుధా రఘునాథన్ అమ్మ దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్, అమ్మ దగ్గర ఆన్లైనా ఇక్కడేనా? అంటే సుధా అమ్మకి డిసైపుల్స్ మేము. సో ఆవిడ షెడ్యూల్ బట్టి ఆన్లైన్ వెళ్ళడము. ఓకే. సో రాగానే నాకు ఇంట్లోకి రాగానే ఒక డివైన్ ఫీలింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ గణపతి సచ్చిదానంద స్వామి వారిని చూడగానే, సో స్వామివారి డివోటీస్ అని కూడా విన్నాం. ఆయన కూడా ఎక్కువ గురుదత్త పీఠం నుంచి ఆయన పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి ఆయన డిసైపుల్స్గా, అంటే ఆయన సంబంధించి చిన్నప్పటి నుండి ఆయన ఇదిలో ఉన్నారు కాబట్టి ఒక పాట. సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి, సకల విద్యా ప్రదే సర్వ సంపత్ ప్రదే సర్వ సమ్మోహనే శారదే బ్రహ్మాణి,
ಶ್ವೇತವಸ್ತ್ರವಧರಿಸಿ ಶ್ವೇತ ಕಮಲವ ಹಿಡಿದು ವೀಣೆಯನು ನುಡಿಸುತ್ತಿಹ ವಾಣಿ ಶರ್ವಾಣಿ ಐಂಬೀಜ ರೂಪಿಣಿ ವರ್ಣ ಸಂಶೋಭಿನಿ ತತ್ವಾರ್ಥ ಮಾತೆ ಸಚ್ಚಿದಾನಂದಿನಿ. వండర్ఫుల్ బాగా పాడారు. సో మీరు రెగ్యులర్గా మీ పోస్టులు కానీ మీ ఇన్స్టా పోస్టులు కానీ యూట్యూబ్ కానీ ఎలా మేనేజ్ చేసుకుంటారు? మీ మెడిసిన్ చదువుతున్నారు, ఇట్స్ హెక్టిక్ కదా, అసలు ఎలా ఉంటుంది అసలు మీది? మాకు టైర్సమ్గానే ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ టు సీ ఆల్ ద లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ చాలామంది మంచి మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగానే మా అమ్మాయి వీళ్ళు, మా వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా పెడుతూ ఉంటారు. సో దట్ ఈస్ అవర్ మెయిన్ పుష్. అండ్ అట్ ప్రెసెంట్ అయితే ఇద్దరం, అంటే తను చెన్నైలో నేను నెల్లూరులో ఇలా జగిల్ చేస్తున్నాం కాబట్టి ఒకే టైంలో కలిసినప్పుడు ఒక 5 to 6 పాడేసి అలా అప్లోడ్ చేస్తూ ఉంటాం. అంటే హాలిడేస్ ఉన్నప్పుడు వస్తూ ఉంటారా? ఎలా అంటే అంటే మెడిసిన్ సైడ్ కాబట్టి పబ్లిక్ హాలిడేస్ కూడా డ్యూటీస్ ఉంటాయి. సో అంటే తను వీలున్నప్పుడు తను పెట్టుకుంటుంది లీవ్, తను లేదా నేను వెళ్ళిపోతాను చెన్నైకి. ఓకే. సో ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియో కానీ ఇలాంటి ఆడియోకి కానీ ఇలాంటి ఇన్స్టాకి కానీ ఏ పాటకు వచ్చి ఉంటుంది? ఎక్కువ అయితే నేనే విడిసి ఉండలేనయ్యా. అవునా? ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా అఖండ 2 పాడిన తర్వాత కూడా ఎలాంటి అప్లాస్ వచ్చింది లైక్ ఇండస్ట్రీ నుంచి? అందరూ చాలా డివైన్గా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. మాకు మంచి కామెంట్సే వస్తూ ఉన్నాయి. ఇంకా గీతా మాధురి అక్క మాకు మెసేజ్లు పెడుతూ వచ్చారు. ఇంకా శ్రీకృష్ణ అన్న కూడా మెసేజ్ పెట్టారు. ఇంకా అలా అంటే బేసిక్గా ఆడియో, వీడియో అండ్ బాలకృష్ణ సార్తో ఎక్స్పీరియన్స్ అండ్ బోయపాటి సార్తో ఇంటరాక్షన్ ఇవన్నీ, అండ్ తమన్ సార్, అఫ్ కోర్స్ సార్ వాజ్ ద మెయిన్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ ఆల్ వెరీ వెరీ ఇట్స్ ఆల్ వెరీ వెరీ స్పెషల్ అండ్ ఇట్ విల్ బీ లైక్ లైఫ్ టైమ్ మెమరీ అనమాట ఇది. సో తప్పకుండా నెక్స్ట్ సాంగ్స్ అన్నీ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సో బేసికలీ ఈ క్లాసికల్ అన్నీ కాకుండా వాట్ కైండ్ ఆఫ్ జానర్ లైక్ ఇంకా ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు? మూవీ సాంగ్స్ సాంగ్స్ పాడుతూ ఉంటాము, బట్ ఎక్కువ బయటికి పాడేది అంతా కూడా కర్ణాటకవే పాడుతూ ఉంటాము. ఇంట్లో మామూలుగా సరదాగా పాటలు, అన్ని పాటలు అన్ని జానర్సే వింటూ ఉంటాము. అన్ని ఊరికే సరదాగా పాడుకుంటూ అలా సరదాగానే ఉంటాం మేము. జనరల్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా మనం ఏదైనా గ్యాదరింగ్స్ అయినప్పుడు కూడా పాడమని అంటూ ఉంటారు, ఎలా కూర్చోబెట్టి మన గ్యాదరింగ్స్ లో అలా పాడుతూ ఉంటారా? ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా ఎక్కువ కర్ణాటకవే పాడమని అడుగుతారు. ఇంకా అలా కానీ మూవీ సాంగ్స్, కర్ణాటిక్ సాంగ్స్ అన్నీ ఏది అంటే ఒక మ్యూజిక్ ఏది నచ్చుతుందో దాన్ని వింటూ ఉండి హమ్ చేస్తాము. బట్ బయటకి పాడేది ఎక్కువ కాన్సర్ట్స్ కర్ణాటికే పాడుతూ ఉంటాము. మూవీస్ కూడా మేమిద్దరం పాడుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి. ఎవరు రాజాకి ఎవరు ఇష్టమైన హీరో అండ్ శ్రేయాకి ఎవరు ఇష్టమైన హీరో? నాకు అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. ఓకే. నాకు వెంకటేష్ సార్ మూవీస్ చాలా ఇష్టము అండ్ మహేష్ బాబు గారు. ఓకే, ఒక మహేష్ బాబు గారి పాట. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమ బూరిమేనా కళ్ళెర చేసి మెరుపై తరిమేనా ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాన అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. బ్యూటిఫుల్, బాగుంది. సో ఇప్పుడు శ్రీయాకి నచ్చిన మహేష్ బాబు గారి పాట పాడాం కాబట్టి వెంకటేష్ గారి పాట ఇప్పుడు. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళా వయారి వాళ్ళు కళ్ళలోనా వరాల వెండి పూలవాన స్వరాల ఊయలోగు వేళ
అంత సూదింగ్గా ఉందో అసలు పాడుతూ ఉంటే. మాటల కంటే ఎక్కువ మీతో పాడించుకుంటేనే హాయిగా అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, వంట వచ్చా శ్రేయ? చేస్తా. ఏం స్పెషల్ బాగా చేస్తాం? పన్నీర్ టిక్కా అలాంటివి తనతో కలిసి సరదాగా వండడం, అమ్మకి హెల్ప్ చేయడం. వ్లాగ్స్ కూడా చేస్తారా? లైక్ పెడుతుంటారా? ఏం లేదా అప్పుడప్పుడు? ఓన్లీ మ్యూజిక్. ఓకే రాజా, మరి నీకు వచ్చా? అక్క చేస్తే తను కేక్ చాలా బాగా చేస్తుంది. ఎలా అంటే కుక్కర్లో శాండ్ పోసి అట్లా చేస్తాం మేము. నేనంటే శాండ్ లేదంటే మనం కప్స్ లో పెట్టుకుంటాం. కప్ కేక్స్ చాలా బాగా చేస్తుంది తను. చాక్లెట్ మగ్ కేక్స్ అసలు వచ్చేవి కాదు, కానీ చేస్తూ కేక్స్ మాత్రం బాగా చేస్తాను. ఇంకేది నేను చేయలేను సరిగ్గా. ఓకే, సో యూజువల్లీ వాట్స్ యువర్ అమ్మ చేసే వంటల్లో వాట్స్ యువర్ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఏది? ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే నాకు వంకాయ, గుత్తి వంకాయ చాలా బాగా చేస్తుంది అమ్మ. ఓకే. అండ్ నెల్లూరు దగ్గర పిండి మిరియాలు, అరటికాయ అన్ని కూడా వేసి చేస్తూ ఉంటుంది అమ్మ. చాలా బాగుంటుంది. బియ్యం పిండితో. బాబాయ్కి అది చాలా ఇష్టం. సో తను దుబాయ్ లో ఉంటాడు. సో ఎప్పుడు నెల్లూరు వచ్చినా కూడా షీ మేక్స్ దట్. అది నెల్లూరు స్పెషల్ అండ్ చాలా బాగుంటుంది. తను బాగా చేస్తుంది. నెల్లూరు స్పెషల్ అయితే నాకు తెలిసి ఫస్ట్ సర్వేపల్లి సిస్టర్స్, ఆ తర్వాత మిరియం. ఏం మిరియం? పిండి మిరియం. పిండి మిరియం అంటే టేస్ట్ చేసే వెళ్తాం మేము హైదరాబాద్కి. ఇంకా స్వీట్స్లో నాకైతే రస్మలై చాలా ఇష్టం. ఓకే. నేను మలై కాజా. నెల్లూరు ఫేమస్ అయితే మా ఇంటి వాళ్ళు కూడా నెల్లూరు వెళితే మాత్రం మలై కాజా ఏదో ఫేమస్ అంట. అండ్ కారం ఏదో బాగా బాగుంటుందంట, కారం పొడి. నెల్లూరు కారం ఏదో అంటారు కదా, కారం దోశ. కారం దోశ ఇక్కడ ఫేమస్. ఓకే, సో ఎనీవేస్ అమ్మ కూడా కారం దోశ చాలా బాగా చేస్తుంది. అమ్మ చేతి వంట అంతే. ఇంకా ఎవగ్రీ ఒక పాట. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయ. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయ. పీడలన్ని బాపని పేరు చాలును, లోని తమసులుడు పని రూపు చాలును. నీదు పాదమంట నాకేమి చాలును, సచిదనంగమొక్కటే నాకు చాలును. అంజనమ్మ ముద్దు బిడ్డ ఆంజనేయ, అంజలించినాడ నన్ను ఆదుకోవయా. అంజలించినాడ నన్ను ఆదుకోవయా. ఎంతో మంది పాటలు వింటూ ఉంటాం మనం. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. మనం చిన్నప్పటి నుండి విన్న వాళ్ళలో అయితే బాలు గారు ఏమిటి, అంతకు ముందు వెళ్తే ఘంటసాల గారు ఏమిటి, ఆ తర్వాత చిత్ర గారు, జానకమ్మ, వీళ్ళందరి నుంచి మనం ఏవో కొన్ని పాటలు ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి బాలు గారి పాటల్లో ఏది ఎక్కువగా మీకు అబ్బా ఎంత బాగుంటుంది కదా అనేది అనిపించింది? ఆయన చాలా రకాలుగా ఇన్స్పిరేషన్. ద వే హౌ హీ టెల్స్ కూడా. ఈ పాడుతా తీగలో ఆయన నొప్పించకుండా చెప్పాలని చూస్తారు. ఫస్ట్ నువ్వు ఇది బాగా పాడావు, కానీ ఇందులో నువ్వు ఇంప్రూవ్ అవ్వచ్చు. అలా పాడుతా తీగలో అప్పుడు నన్ను బాగా ఎక్స్ప్రెషన్స్లో నువ్వు బాగా ఇస్తూ ఉంటావు, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి నాకు బాగా మంచి కామెంట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఆయన పాటలు అన్నీ, హీఈస్ వెరీ వర్సటైల్, అన్ని రకాలు పాడుతూ ఉంటారు. వి లైక్ ఎవ్రీ లైక్ వాట్ ఎవర్ హీ హాస్ సంగ్ ఈజ్ a beautiful masterpiece. ఓకే. సో ఈ మధ్య కాలంలో సింగర్స్లో అంటే మన చిత్ర గారు కానీ, జానకమ్మ కానీ, సుశీలమ్మ కానీ, వీళ్ళందరూ పాడిన పాటలో ఎక్కువగా మీరు ఇష్టపడుతూ ఉంటారు? ఇప్పుడు రీసెంట్గా అయితే మేము ఇప్పుడు సిద్ శ్రీరామ్ సాంగ్స్ బాగా లైక్ చేస్తూ ఉన్నాం. ఓకే. తన స్టైల్ కూడా బాగా ఇష్టం. ఆయన పాడే ఇవి అన్నీ కూడా కర్ణాటిక్ ఎసెన్స్ ఉంటుంది. అండ్ మాకు వీఆర్ మోర్ కనెక్టెడ్ టు వాట్ ఎవర్ హీ సింగ్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మాడ్యులేషన్స్ కానీ బాగా ఇష్టం. అండ్ మీరు చెప్పినట్టు ఓల్డర్ సింగర్ లో మనకి పికప్ పాయింట్ ఒక్కొక్కటి ఉంటుంది వాళ్ళ నుంచి. సో మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మన వే ఆఫ్ సింగింగ్ ని డెవలప్ చేసుకోవాలి. సో వాళ్ళందరివి కూడా బాలు గారు, జానకి అమ్మ, చిత్ర అమ్మ, సుశీల గారు, వీళ్ళందరివి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవడము. అవి లీలా గారు, జిక్కి గారు, లీలా గారు, అసలు వాళ్ళవన్నీ ఇంకా వాళ్ళందరూ లెజెండ్స్. భానుమతి గారు కదా అసలు.
ఆవిడైతే ఇంకా ఓన్ ఆవిడే రాసుకునేది, ఆవిడే పాడేది, ఆవిడే మ్యూజిక్ డైరెక్షన్. సో చిత్ర గారి పాటలు అయితే నాకు ఇష్టమే. ఆ తర్వాత శ్రేయా ఘోషల్ గారి పాటలు ఇష్టం. సో చిత్ర గారి మా పాటల్లో ఏ పాట ఎక్కువగా అంటే అఫ్ కోర్స్ అన్ని పాటలు బాగుంటాయి, ఒక పాట అయితే తెలుసునా 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 True. ఒకసారి ఆ పాట. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది, పెదవి చివరే పలకరింపు నిలిచిపోతుంది, కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు, ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో, కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక, తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. బ్యూటిఫుల్. నిజంగా ఎంత బాగా పాడతారు కదా అసలు. ఆవిడ పాటల్లో వన్ ఆఫ్ ద మై ఫేవరెట్స్ అండ్ చక్కగా పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువగా మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యే జానర్ ఏది ఎక్కువగా ఇష్టపడతారు? కంఫర్ట్ అంటే మేము ఆఫ్ కోర్స్ కర్ణాటిక్ వోకల్ కంఫర్ట్ ఫీల్ అవుతాం. అండ్ మూవీ సాంగ్స్ లో ఎక్కువ మెలోడీస్ కానీ ఉన్నికృష్ణన్ సాంగ్స్ లాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. శంకర్ మహాదేవన్ సార్ పాటలు కానీ, ఒకప్పుడు ఉన్నికృష్ణన్ సార్ పాటలు కానీ, కొన్ని చాలా ఏమంటారు మ్యూజికల్ గా కూడా చాలా రిచ్ గా ఉంటాయి. అలాంటివి ఎక్కువ లైక్ చేస్తాం అవి పాడడానికి. కొంచెం ఎక్స్పెరిమెంటల్ గా ఉండాలి, బట్ క్లాసికల్ తో మిక్స్ అయినవైతే ఇంకా కొంచెం బాగా. అప్పుడు వేరే సాంగ్స్ కూడా మనకి ఈజీ అయిపోతాయి ఈ రకమైన పాటలు ప్రాక్టీస్ చేస్తే. కరెక్ట్. సో చిన్నప్పటి నుండి కూడా స్కూలింగ్ అండ్ కాలేజెస్లో కూడా పాడి ఉంటారు కదా, అవార్డ్స్ రివార్డ్స్ ఏమైనా? చిన్నప్పుడు అంతా చిన్నప్పుడు తనది ఫస్ట్ 2 years అప్పుడు అమ్మ నాన్న డాక్టర్స్ కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి చిల్డ్రన్స్ డే అప్పుడు ఏదో వెళ్ళిందిట. సో అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా స్కూల్ కాలేజ్లో ఏదన్నా ఈవెంట్ వచ్చినా కానీ, మేము ఫస్ట్ ఇక్కడ నెల్లూరులోనే రత్నం స్కూల్లో చదివేవాళ్ళం. సో మాకు స్కూల్ నుంచి కంప్లీట్ సపోర్ట్ అనమాట. ఎప్పుడైనా పైగా చిన్నగా నేర్చుకున్నాం కాబట్టి, ఇప్పటికంటే కూడా అప్పుడు ఇంకా చిన్న ఏజ్, నేర్చుకునే స్టేజ్ కాబట్టి తప్పులు ఎక్కువ పాడినా కూడా ఏదైనా ఉన్నా పాట పాడడానికి మమ్మల్ని ఇద్దరిని పిలిచేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా రెయిన్బో స్కూల్ అని ఇలా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. అండ్ ఈవెంట్ వస్తుంది, యాన్యువల్ డే అంటే వెళ్ళిపోయి పాడేయడమే. ఓకే. ఇంటర్లో కూడా మాకు ఇద్దరికి మామూలుగా ఇంటర్మీడియట్ అప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది అందరికీ. స్పెషల్లీ బైపీసీ తీసుకునేటప్పుడు చాలా ప్రెషర్స్ ఉంటాయి. కానీ మాకు విశ్వసాయి సత్యనారాయణ సార్ ఇంకా కృష్ణమోహన్ సార్ వీళ్ళిద్దరూ ఆ డైరెక్టర్స్ ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు. పర్వాలేదమ్మా, నువ్వు లీవ్ తీసుకో, కావాలంటే ఎక్స్ట్రా క్లాసెస్ కూడా చెప్తాం మీకు, కూర్చొని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి మాకు. దే వాంటెడ్ అస్ టు, మేము ఎట్లా అయితే మేము 2 పర్స్యూ చేయాలని అనుకున్నామో అలాగే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. చాలా యూనిక్గా ఉంది మీ ఇది, యూ కెన్ డూ ఇట్, మీరు డాక్టర్స్ అవ్వాలి అండ్ మ్యూజిక్గా కూడా మీరు బాగా గ్రో అవ్వాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఎంబీబీఎస్లో నేను ఎంబీబీఎస్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చేసినప్పుడు కూడా ఏదైనా చిన్న ఈవెంట్స్లో కూడా ఫ్రెషర్స్ డే అని అన్నీ ఉంటాయి కదా, లేదా మీటింగ్స్, సిఎంఈ మీటింగ్స్ లాంటివి ఏమైనా జరిగినా కూడా ప్రేయర్ సాంగ్ పాడమని చెప్పి ఊరికే రమ్మనే వాళ్ళు. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 వెళ్ళి ప్రేయర్ సాంగ్ అవి పాడడము అవన్నీ జరిగేవి, ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొన్ని ఎలా కూడా అంతే, ఎంబీబీఎస్కి వచ్చాక ఇట్లా పాడడానికి ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, సిఎంఏ ఉంది, రావాలి అంటే వెళ్ళి సార్ ఇలా పాడాలి సార్, పర్మిషనేగా వెళ్ళు. సో ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ కాలేజ్, స్కూల్ అండ్ అఫ్ కోర్స్ అమ్మా నాన్న ఫ్యామిలీ నుంచి. ఓకే. సో మీ ఇద్దరు పాడుతూ ఉంటే అమ్మా నాన్నకి ఎక్కువగా ఏ పాట ఇష్టం? ఒకసారి ఆ పాట పాడవా రాజా అని నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడైనా అంటూ ఉంటారు? అలా కంటే కూడా వాళ్ళు ఎక్కువ మేము పాడిన దానిలో ఎక్కువ
మనల్ని అంటే పాయింట్ అవుట్ చేస్తాం కదా, నువ్వు ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ నువ్వు ఇంప్రూవ్ అవ్వాలో ఇది తప్పు చెప్తారు. చేస్తున్నావు రాజా, దో నువ్వు ఇది తప్పు మా చేస్తున్నావు. పేరెంట్స్ కి మ్యూజిక్ యాజ్ అ మ్యూజిషియన్ లాగా ఏం లేరు, జస్ట్ ఒక రసిక లాగా వినే వాళ్ళకి. అండ్ ఎస్పెషలీ మా నాన్నకి పాడడం రాకపోయినా కూడా చిన్నప్పటి నుంచి ఎస్పెషలీ అక్క చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు, లేదు ఈ గ్లైడ్ అలా ఉండాలి, ఈ మాడ్యులేషన్ ఇలా ఉంటే. పాడతా తీగ అప్పుడు నాన్నతో చాలా ఎలా అంటే నాన్న కూర్చునేవాళ్ళు, నేను నుంచొని అక్కడ మైక్ ఏముండేది కాదు, ఇట్లా పట్టుకొని పాడడం. సో నాన్న పాడేటప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, నువ్వు ఇక్కడ ఇట్లా మైక్ దూరంగా పెట్టు, ఇలా ప్రాక్టీస్ చెయ్యి, ఇక్కడ నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వే నా శ్వాస అని చెప్పి అది పాడున్నా పాడతా తీగలు. దాంట్లో బాలు గారు నన్ను అప్రిషియేట్ చేసి ఉంటారు. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, నువ్వే నా శ్వాస. ఆ పాటలో ఓ ప్రియతమా ఉంది కదా. సో అది ఇప్పుడు శ్రేయా ఘోషాల్ గారు పాడిన తర్వాత దాన్ని మనం పాడతా తీగలో పాడాలి. అది ఎట్లా పాడాలి, ఎట్లా అంటే నాన్న చెప్పేవాళ్ళు, ఇట్లా గీత గీసి ఇట్లా రావాలి నీది అని చెప్పి. నాకు ఆ స్వరాలు ఏంటో తెలీదు, కానీ నువ్వు ఇట్లా పాడాలి, నువ్వు పాడితే నాకు ఆ ఫీల్ ఇట్లా లైన్ కనిపించాలి అని చెప్పి చెప్పేవాళ్ళు. బాలు గారు పాడిన తర్వాత ఆ ప్రియతమా లైన్ 2 సార్లు పాడించుకున్నారు నా చేత. అట్లా బాగా వాళ్ళకి విని 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 దే అంటే కావాలని వాళ్ళ ఇయర్స్ని వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు అమ్మా నాన్న. ట్రూ. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఐ జస్ట్ హర్డ్ లైక్ భజన్స్ కూడా స్వామి డివోటీస్ లాగా కూడా ఈవెన్ మీ టూ. సో ఒక్కసారి ఏదైనా మంచి భజన్. ఈశ్వరాంబ ప్రియనందనా, ఈశ్వరాంబ ప్రియనందనా, సాయి జయ జగవందనా, సాయి జయ జగవందనా, చిత్త చోరా యశోదా के बाल, नवनीत चोर गोपाल, चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, गोपाल गोपाल गोपाल, गोवर्धनधर गोपाल, गोपाल 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 गोपाल, गोवर्धनधर गोपाल, चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल, चित्त चोरा यशोदा के बाल, नवनीत चोर गोपाल. సూపర్, థ్యాంక్ యూ. జనరల్గా ఇప్పుడు మీరు పాడుతున్న పాటలో ఇప్పుడు రీసెంట్గా అయితే తమన్ గారికి పాడారు. అండ్ మీకు అనిపిస్తుంది కదా, నాకు ఈ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాలి అని. సో ఎవరైనా ఉన్నారా? యాజ్ సింగర్స్ మనకి అందరి దగ్గర పాడాలనిపిస్తుంది. తమన్ సార్ దగ్గర పాడడము ఒక డ్రీమ్. ఇంకా డిఎస్పి సార్, ఏఆర్ రెహమాన్ సార్, ఈ మధ్య ఎస్పెషలీ హేషమ్ అబ్దుల్ వహాబ్ సార్, ఎవ్రీబడి, అనిరుద్ రవిచందర్ సార్, అందరివి ఒక్కొక్క వాళ్ళవి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. సో మనము అలాంటి స్టైల్లో పాడగలము అని ఒక ఇన్నర్ థాట్ ఉంటుంది. సో అలా పాడిస్తే బాగుంటుంది అని కోరిక అయితే ఉంటుంది. సో కీరవాణి గారు, కీరవాణి ఆఫ్ కోర్స్. మెలడీస్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మెలడీ మా కోసం. చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు, అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు, కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా, మనసా వాచా నిన్నే వలచా, నిన్నే ప్రేమించా, మనసా తలచా నిన్నే వలచా, నీకై జీవించా. వెరీ క్యూట్, చాలా చాలా బాగా పాడారు. అయితే ఇప్పుడు
అక్క చెల్లి కోసం ఒక పాట డెడికేట్ చేయాలి, చెల్లి అక్క కోసం ఒక పాట డెడికేట్ చేస్తే వాట్ దట్ సాంగ్? నేనే చెప్తా తను నాకు ఏది డెడికేట్ చేస్తే తెలుసు. అట్లా చెప్పొద్దు. ఎప్పుడు నా మీద ఒక పాటని ఇట్లా షూట్ చేసిన ఒక టార్గెట్ చేస్తుంది. అది ఎప్పుడు తనకి ఎలా అంటే నేను కావాలని ఎక్కిరిస్తా, నువ్వు ఆడ్ వన్ అవుట్, నువ్వు ఆడ్ వన్ అవుట్ అని అంట. అంటే యాక్చువల్గా అలా కాదు, మా అందరితో పాటే. కానీ తనకేంటంటే అట్లా అంటే కోపం వస్తుంది కాబట్టి. కోపం వస్తుందా ఇద్దరికి? ఏం కొంచెం కోపం వస్తే పాట పాడతారేమో నాకు తెలిసి, మళ్ళీ తాడో పేడ తేల్చుకుని ఒక పాట పాడిద్దామని. నేనైతే తనకి నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు ఎప్పుడు అది చెప్తుంది. నలుగురికి నచ్చనిది. ఓహో. సో అంటే ఎవరు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఎవరు ఇద్దరులో? ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్, అంటే అంబివర్ట్ అంటారు కదా ఆ టైప్. కానీ తను ఏంటంటే కొంచెం సైలెంట్ గా చెప్తుంది. నాకు చిన్నప్పుడు కూడా టీవీ ఎప్పుడన్నా ఎక్స్ట్రా 5 minutes చూడాలంటే రాజా అమ్మకి చెప్పు 5 minutes ప్లీజ్ అనేది. నేను అమ్మ 5 minutes అమ్మా అయిపోయేదాన్ని అయితే. అలా తను కొంచెం అట్లా ఉంటుంది. ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా అమ్మ నాన్న? దెబ్బలు తక్కువ, తిట్లు. ఓకే, ఇప్పటికీ రోజు అలా. సో ఎప్పుడైనా అమ్మ తిట్టు మనకి మంచిది చేస్తుంది కదా, వాళ్ళు అవి ఆశీర్వచనాలుగానే అనుకోవాలి మనం. ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లో డౌన్ లో ఉన్నామంటే అమ్మ తిట్టిందంటే సెట్ అయిపోతుంది మొత్తం. ఓకే, సైలెంట్ అయిపోతారా ఇద్దరు? సైలెంట్ అంటే నేను అమ్మ రోజు కాన్స్టెంట్ ఫైటింగ్. ఇక్కడ ఉంటున్నావు కాబట్టి అట్లా ఇంకా రోజు ఎట్లానో ఏమో కొంచెం అంటే సిమిలర్ మెంటాలిటీనో ఏమో, మరి బాగా ఒకటేలా ఆలోచిస్తామో ఏమో, మరి ఇద్దరం బాగా కొట్టుకుంటాం. జనరల్గా ఆడపిల్లలు నాన్న కూర్చులో ఉంటాం సహజంగా, అబ్బాయిలు అంటేనేమో అమ్మ కొంగు పట్టుకుంటూ తిరుగుతుంటారు, అవి ఇవి మస్కా కొడుతూ ఉంటారు. సో మీ ఇద్దరు నాన్న కూర్చులా అమ్మ కూర్చులా? ఇద్దరు కూర్చులేనా? ఓకే, వెళ్తూ ఉంటారా బయట అవుటింగ్స్ కి? అలా బాగా. అండ్ మాకు వెకేషన్స్ కి బాగా వెళ్తాము. అండ్ ఈ మ్యూజిక్ వల్ల అదే మ్యూజిక్ కి తిరగడం కూడా వెకేషన్ లానే అలా టూర్ లాగా. కరెక్ట్ కరెక్ట్. అయితే ఒక పాట ఇప్పుడు డెడికేట్ చేసేద్దాం. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నీకసలే నచ్చదురో అని అనేసి అది తను పాడాలి. నేను మామూలు కార్లో వెళ్ళేటప్పుడు కావాలని తనకి ఇరిటేట్ చేయడానికి ఆ పాట పెడతా. ఇది రాజా, ఇది నీకే అంట. నాకు తను రియలైజ్ అవ్వాల్సింది. I'm a very good girl, said my all teachers, my dear sister. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్. నైస్, వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్, లైక్ మీరు బిజీగా ఉంటుంటారు, లైక్ తిరగడం ఇదంతా ఉంటుంది కాబట్టి కీరవాణి గారి నుండి కాల్ వచ్చిందా, లేదంటే మీరు అన్నట్టు ఏఆర్ రెహమాన్ గారి నుండి? రీసెంట్గా రెహమాన్ గారు కూడా మంచి మ్యూజిక్ ఏదో ఇచ్చారు కదా, రీసెంట్ మూవీ ఏదో. సో అక్కడ నుండి కాల్ వచ్చిందా? సో వెంటనే వాళ్ళు ఇచ్చిన సాంగ్కి ఓకే చెప్పేటట్టు పాడేసేస్తారా, లేదంటే లేదు స్టిక్ ఆన్ టు మెలోడీస్ అలా? ఎప్పుడు అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నది మేము, వి ఆల్వేస్ ఆర్ ఓపెన్ టు ఛాలెంజెస్. ఇప్పుడు యాక్చువల్గా మాకు తమన్ సార్ నుంచి వచ్చిన కాల్ కూడా చాలా చాలా ఒక టైట్ సిచ్యువేషన్లోనే వచ్చింది మాకు. మేము కొంచెం ఈ ఎడ్యుకేషనల్గా కూడా కొంచెం, నేను ఫస్ట్ ఇయర్ పీజీ కాబట్టి నాకు కొంచెం డిఫికల్ట్గా ఉండింది. బట్ అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా, బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో ఇలా వస్తే తప్పకుండా విల్ గో ఫర్. రిలీజ్ లో పాడారు కదా, సో ఒక రకమైన అంత పెద్ద మంది జనాల్లో అసలు హౌ డిడ్ యు ఫీల్, లైక్ ఎలా అనిపించింది? నాకు తెలిసి అంత మంది జనాల్లో పాడడం ఫస్ట్ టైమే కదా, లేదంటే అంతమంది పాడారా? అంటే మేము అప్పాజీ డివోటీస్ కాబట్టి, సో శివరాత్రి అప్పాజీ దగ్గర హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. శివరాత్రి అప్పుడు 2021లో ఫిబ్రవరిలో 2020 ఫిబ్రవరిలో శివరాత్రి అప్పుడు పాడాం. చాలా మ్యాసివ్ క్రౌడ్. శివరాత్రిలో లైవ్ కాన్సర్టే అదంతా జరుగుతూ ఉంటుంది. ఆ క్రౌడ్ వేరు కదా, అది భక్తికి సంబంధించిన క్రౌడ్. ఇలా మూవీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. ఎస్పెషల్లీ మాకు ప్రీ రిలీజ్ అప్పుడు ఎదురుకుండా చూస్తే బాలకృష్ణ సార్, నేను ఫస్ట్ చూడగానే ఆయనే కనిపించారు.
ఒక సాఫ్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, కంటిన్యూ అన్నట్టు, ఏం కాదు కానీ పాడు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సెట్ అయిపోయారు ఇక. సో ఎనీవేస్ మరి సంక్రాంతి మీకు మంచి మెమరీస్ని ఇచ్చింది అఖండ 2తో. అండ్ నెక్స్ట్ సంక్రాంతి వరకు మన లిస్ట్ అంతా అవ్వాలి. కీరవాణి గారి పాట అండ్ రెహమాన్ గారి పాట అండ్ దేవిశ్రీ గారి పాట. కోర్స్ దేవిశ్రీ గారి పాటలు కూడా ఇట్స్ ఆసమ్ అన్ని బాగుంటాయి అన్నీ కూడా. సో అందరి దగ్గర పాడాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మన సంక్రాంతి స్పెషల్గా మా ప్రేక్షకుల కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అన్నమాచారి కీర్తన. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర దిగునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర దిగునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొకటే పర బ్రహ్మమొక్కటే, పర బ్రహ్మమొకటే పర బ్రహ్మం ఒకటే. తందనారాహి తందనానా పురే, తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. సో వండర్ఫుల్ ఇంటర్వ్యూ రాజా అండ్ శ్రేయ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చక్కటి పాటలు వినిపించారు అండ్ కాసేపు హాయిగా అనిపించింది మా అందరికీ, మా భక్తి టీవీ ప్రేక్షకులకి అండ్ వనితా టీవీ ప్రేక్షకులు కూడా ఈ పాటలు వింటూ ఎక్కడ కదలకుండా అలాగే వినుంటారు నాకు తెలిసి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. భగవంతుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో. సర్వపల్లి సిస్టర్స్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ మీ అందరికీ కూడా నచ్చింది, అలాగే ఈ పాటలన్నీ కూడా నచ్చాయి అని ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.